మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం. మా కాంగ్రెస్ పార్టీలో కోవార్టులు ఉన్నారు అన్నారు మైనంపల్లి హనుమంతరావు. ఐతరాజపల్లి భూపతిపూర్ గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు. దళితుల సమస్యలు పరిష్కారం చేయాలని అధికారులను సస్పెండ్ చేయాలని ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే వెంకటేశ్వర లార్జ్ డార్మెంటరీ ప్రారంభించిన ఎంపీ బీసీ సంఘాల నాయకులు కర్నూలు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ నందు 2 డిపో ఎదురుగా వెంకటేశ్వర లార్జ్ డార్మెంటరీ కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, బీసీ సంఘాల నాయకులు నక్కల మిట్ట సీను, నాగరాజు, రాంబాబులు ప్రారంభించారు. समस्त दोषानि निवृत्त्यर्थं ऐश्वर्याभिवृद्ध्यर्थं सरकारे सर्वसद्विप्राप्त्यर्थं नश्यान्ति मुक्तान्त्यर्थं पुस्तकाभिवृद्ध्यर्थं महायामि चार्पयामि नमः. ఇక్కడ ఎందుకంటే కర్నూలు పట్టణంలో నిరదినాభివృద్ధిలో భాగంగా ప్రజానికి కూడా గణనీయంగా పెరిగిపోయారు. ఒక సామాన్య మధ్యతరగతి వాళ్ళు ఈ ఆర్టీసీ బస్టాండ్కు వేలాది మంది కాదు లక్షల మంది సలహాలు వస్తుంటారు జనం. ఎందుకంటే కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్ మన రాష్ట్రంలోనే రెండవది. మీకు ఎంతో తెలిసే విషయం. ఈ బస్టాండ్కు రాయలసీమ ముఖద్వారం. ఈ బస్టాండ్కి ఇంత వేలాదిగా వస్తున్నారని చెప్పేసి ఈ శ్రీ వెంకటేశ్వర లాడ్జ్ ఏసీ లాడ్జ్ వాళ్ళు ఒక కర్నూలు ప్రజలకు కర్నూలు ఎందుకంటే రిమోట్ గ్రామాల నుంచి వచ్చేటువంటి ప్రజలకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని చెప్పేసి నేను ఇందాకనే అడగడం జరిగింది. ఎందుకంటే కామన్ బెడ్కి 100 రూపీస్ మాత్రమే పెట్ట. మీకు అందరూ తెలిసే విషయం. బయట ఎక్కడికి వెళ్ళినా కూడా ఎప్పుడు పోయింది అంటే కూడా 24 అవర్స్ అది కూడా వీళ్ళేదో నైట్ వచ్చి పండుకొని ఉదయం చేసిపోతే 100 రూపాయలు కాదు. 24 అవర్స్ 100 రూపాయలు. నేను ఇంతవరకు ఎక్కడ వెళ్ళా అసలు ఫస్ట్ టైం నేను ఉంటున్నాను ఇక్కడ. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఇక్కడనే ఎదురుగా మనకి మార్కెట్ యార్డ్ ఉంది. మన కర్నూలు పార్లమెంట్ ఉన్నటువంటి చాలా మనం కర్నూలు అంటే కరువుకి వలసలకు నిలయం. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎస్పెషల్లీ ఈ రైతాంగం కూడా చాలా వస్తూ ఉంటారు. ఇక్కడ రైతులకు కూడా సామాన్య రైతులకు కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి 24 అవర్స్ 100 రూపాయలు అంటే మీరు ఒకసారి ఆలోచించాలి. మీడియా పాత్రికేయులు అయితేనేమి, కర్నూలు పట్టణ ప్రజలు అయితేనేమి, కర్నూలు పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆలోచించి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఆయన ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినాడు కాబట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో అని చెప్పి 100 రూపాయలకే 24 అవర్స్ సర్వీస్ చేస్తా ఉన్నారు ఇక్కడ. అంతే ఒక 600 రూపాయలకు రూమ్ అంటే ఇంత తక్కువ ధరలో నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు అసలు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని ఈ లాడ్జ్ ఇటువంటి వాళ్ళని మనం ప్రోత్సహిస్తే కర్నూలు ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ఇంకా మెరుగైన సేవలు అందిస్తారు కాబట్టి మనమంతా ఇటువంటి వాళ్ళకు ప్రోత్సహించాలని చెప్పేసి శ్రీ వెంకటేశ్వర ఏసీ గవర్నమెంట్ డీలక్స్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా బీసీల ముద్దుబిడ్డైనటువంటి మన కర్నూలు పార్లమెంటు అభ్యర్థి ప్రస్థానం నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి మన నాగరాజన్న గారు ఈరోజు ఈ యొక్క లాడ్జిని ఓపెన్ చేయడము చాలా సంతోషకరము, శుభదాయకము. ఎందుకంటే ఈరోజు ఇంత నడి సెంటర్లో ఇంత పెద్ద లాడ్జిని అనేకమైనటువంటి మంచి సదుపాయాలతో, మంచి బెడ్డుతో, ఒక సామాన్యమైన ప్రజలకు మంచి వసతి కల్పించాలనే ఒక భావనతో ఈరోజు ఇంత పెద్ద లాడ్జిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సామాన్యులైనటువంటి వారికి కామన్ బెడ్ 100 రూపాయలు, ఏసీ బెడ్ 150 రూపాయలు, ఈ విధంగా అందరికీ అందుబాటులో ఉన్న ధరను కూడా నిర్ణయించడం జరిగింది. అన్నగారు కూడా ఈరోజు ఈ యొక్క లాడ్జికి వచ్చి ఓపెనింగ్ చేసేందుకు కూడా అన్నవారికి కూడా మా యొక్క టీం తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కక్షపూరిత వైఖరిని మానుకోవాలి. అభివృద్ధిపై పరకాల ఎమ్మెల్యే దృష్టి సారించాలి. 16వ డివిజన్ కార్పొరేటర్ సుంకారి మనీషా శివకుమార్ వరంగల్ మహానగర పాలక సంస్థ 16వ డివిజన్లోని కీర్తి నగర్లో కార్పొరేటర్ సుంకారి మనీషా శివకుమార్ ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇది మా సొంత ఇల్లు లెక్కనే మేము డెవలప్ చేసుకున్నాం. అలాంటిది మా స్థానిక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి గారి సహకారంతో డివిజన్లో దాదాపు ఒక 78 కోట్ల పనులు మొత్తం శాంక్షన్ చేసుకున్నాం. పనులు కూడా అయిపోయినాయి. చివరి దశలో జూలైలో 2023 జూలైలో మంజూరైనాయి. కీర్తి నగర్కు 1,50,00,000, గరీబ్ నగర్కు 1,40,00,000తోని సీసీ రోడ్లు, డ్రైన్లను మొత్తం మంజూరు చేసుకున్నాం. అవి టెక్నికల్ శాంక్షన్ అయినాయి. టెండర్ అయిపోయింది. అగ్రిమెంట్ కూడా కాంట్రాక్టర్ అలాట్మెంట్ అయ్యిండు. మేము శంకుస్థాపన అప్పటి మా మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ గారు, మేము అందరం కలిసి పనులన్నీ ప్రారంభించుకున్నాం. కానీ అప్పటికి ఎలక్షన్ వచ్చేసరికి కాంట్రాక్టర్ కొంచెం ఎలక్షన్ అయిపోయినాక చేస్తా అని చెప్పడం జరిగింది. ఎలక్షన్లు అయిపోయిన నుంచి మేము అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం. గత 18 నెలల నుంచి ఎప్పుడెప్పుడు చేస్తారా అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. ప్రతిరోజు కాంట్రాక్టర్కు అధికారులకు మేము అడుగుతున్నాం. ఎమ్మెల్యే గారు టైం ఇవ్వడం లేదని చెప్పి అంటున్నారు. మరి ఎమ్మెల్యే గారు ఎందుకు టైం ఇవ్వట్లేదో మాకు అర్థమయ్యట్లేదు. అసలు ఎమ్మెల్యే గారితో సంబంధం లేకుండా ఆరు కొబ్బరికాయ కొట్టాం కాబట్టి పనులు స్టార్ట్ చేయాలి, తొందరగా పూర్తి చేయాలి. సరే, ఒకవేళ ఎమ్మెల్యే మళ్ళీ కొబ్బరికాయ కొడతాం అన్నా కూడా మేము మళ్ళీ స్వాగతిస్తాం, ఎమ్మెల్యే గారికి వెల్కమ్ చెప్తాం. ఎమ్మెల్యే గారు వచ్చి కొబ్బరికాయ కొడతాం అంటే మళ్ళీ మేము అందరం ఉంటాం. కాలనీ ప్రజలందరూ ఉంటారు. కానీ ఎమ్మెల్యే గారు ఇంతవరకు రావడం లేదు, ఈ పనులపైన శ్రద్ధ పెట్టడం లేదు. ఒకవేళ కాంట్రాక్టర్ మిస్టేక్ ఉంటే ఈ వర్క్ మళ్ళీ రీకాల్ చేసి ఇంకో కాంట్రాక్ట్ అయినా అప్పచెప్పచ్చు, అధికారులను ఆదేశించవచ్చు. ఇది క్యాన్సిల్ చేయడం లేదు. అదే కాంట్రాక్టర్ పనిచేస్తా అన్నా కూడా ఎమ్మెల్యే గారు టైం ఇవ్వకపోవడం మరి ఎందుకో మనందరం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇది మరి మాకేమర్థమవుతుందంటే మొత్తం పరకాల నియోజకవర్గంలో ఉన్న 150 గ్రామాల్లో దాదాపు హైయెస్ట్ లీడ్ 1800 మెజార్టీ ఇచ్చిన ఈ డివిజన్ నుంచి కావాల్సుకొని ఇక్కడ కాంగ్రెస్ కు ఓట్లు పడలేదని చెప్పని కక్షపూరితంగా వ్యవహరిస్తారని చెప్పి మాకు అర్థమవుతుంది. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు ఎలక్షన్ టైంలో రాజకీయాలు చేయండి. ఎలక్షన్లు అయిపోయాక ప్రజల అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. ప్రజలందరూ బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆల్రెడీ మేము ఒక 80% అన్ని వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తాం. మిగతా కూడా మీరు కొత్త మంజూరు ఇవ్వకపోతే. నేను కీర్తినగర్ కాలనీ టిఆర్ఎస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడిని. గత మన పాలనలో టిఆర్ఎస్ పాలనలో ఎంతో సిటీకి అందుబాటులో ఉండి పేదరికం అనుభవిస్తున్న కాలనీ ఉండే. మన టిఆర్ఎస్ గవర్నమెంట్లో మన ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారి సహకారంతో, మన డైనమిక్ కార్పొరేటర్ గారి సహకారంతో కాలనీ అంచెలంచెలుగా ఎంత ఎదిగిందో అందరికీ తెలిసిన విషయమే. ఒకటే చిన్న లాజిక్, 20 లక్షలు కోరుతున్న ఇల్లును 60 లక్షల వరకు తీసుకొచ్చి ఒక చరిత్రలో ఒకటి మామూలు మన కాలనీకి ఒక గుర్తింపు తీసుకొచ్చిన టైంలో ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు మనకు ఎలాంటి డెవలప్మెంట్ కనిపించలేదు. ఇంతకుముందు శాంక్షన్ అయిన రోడ్లు కూడా పక్షపాత బుద్ధితోటి ఇంతవరకు డెవలప్మెంట్ కనిపించట్లేదు. ఇప్పటి మీరు లైవ్లో కూడా చూస్తున్నారు. అది వరకు అదే 60 లక్షల ఇల్లు మళ్ళీ 20 లక్షలకు వచ్చింది. అంటే మళ్ళీ మేము దిగజారిపోయాం. దీని పర్యవసానం ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి ఈరోజు 16వ డివిజన్లోని కీర్తినగర్ గ్రామంలో ఉన్నాము మేము. ఈ డివిజన్ లో మేము గత 2 సంవత్సరాల కిందనే వర్క్స్ పెట్టడం జరిగింది. సీసీ రోడ్స్, సీసీ డ్రైన్స్ పెట్టడం జరిగింది. దాదాపు గరీబ్ నగర్ లో 1,40,00,000 రూపాయలు మరియు కీర్తి నగర్ లో 1,50,00,000 రూపాయల వర్క్స్ ని మేము పెట్టడం జరిగింది. అవి శాంక్షన్ కూడా అయినాయి. వాటికి పనులకు మేము కొబ్బరికాయలు కూడా కొట్టడం జరిగింది. కానీ ఎలక్షన్ కోడ్ వల్ల వాటిని ఆపేయడం జరిగింది. అధ్యక్షుడిని మా డివిజన్ లో 4 గ్రామాలు ఉంటాయి. ఒకటి గరీబ్ నగర్, కీర్తి నగర్, జానుపాక, ధర్మారం. ఈ 4 గ్రామాలకు సంబంధించిన వరకు గత 10 సంవత్సరాల్లో అన్ని కార్యక్రమాలు మా మాజీ ఎమ్మెల్యే గారు చల్ల ధర్మారెడ్డి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేసుకున్నాం. అదే విధంగా ఉంటుందని మేము మళ్ళీ ధర్మారెడ్డిని గెలిపించుకోవాలనే ఆశతో ఎన్నో తిప్పలబడి గెలిపించుకొని ట్రై చేసినాం. కానీ వీళ్ళు దుర్మార్గులు వేరే విధంగా ప్రజలకు దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఓట్లేయించుకొని 18 నెలలు అవుతుంది. ఈ 18 నెలల నుండి ఇప్పటి వరకు ఈ 4 గ్రామాలలో కాదు, అసలు ఈ నియోజకవర్గాలనే ఏ డెవలప్మెంట్ లేకుండా చేస్తున్నారు. ఎందుకు అనంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు గుర్తుకత్తలేదు. ఆయనకు కూడా గుర్తుకత్తలేదు, నాకు కూడా గుర్తుకత్తలేదు. రేవంత్ రెడ్డి గారు గత 10 సంవత్సరాలు చేసిన డెవలప్మెంట్ అన్నింటినీ నామమాత్రాలు లేకుండా చేస్తా అన్నాడు. కాబట్టి ఇది కూడా అట్లనే చేయాలనే ఉద్దేశంతో ఆ విధంగా చేస్తున్నాడు. ఆయన డైరెక్షన్లో
ఇప్పుడున్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా ఆయన డైరెక్షన్లో నడుస్తుండు. 18 నెలలు అవుతుంది. మాకు 2 ఎలక్షన్ల ముందు శాంక్షన్ అయిన రోడ్లు ఇవి. ఒక 10 ఇక్కడ ఉన్నాయి, గరీంనగర్లో 2 ఉన్నాయి, ధర్మారంలో ఒక 4. కాంగ్రెస్ ఎమర్జెన్సీ గాయాలు కొంతమేరకు నాకు అయ్యాయి. పట్టపగలు సైకిల్కు లైట్ లేకపోవడంతో అరెస్టు చేసిన సంఘటనలు 1975 కాంగ్రెస్ ప్రభుత్వంలో అరెస్టు చేసిన సంఘటనలు ఉన్నాయని కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అధినేత కేవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. కల్లూరు మండలం దూపాడు గ్రామ పరిధిలో కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో మాక్ పార్లమెంట్ కార్యక్రమం కేవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. మీకు అది నేర్పల్లానే పైకి రమ్మంటుండేది. ధన్యవాదాలు. మొదటి అంశం అత్యవసర పరిస్థితి విధింపు తర్వాత 15 రోజుల పరిణామాలు. ఆసక్తికరమైనవి కూడా కావచ్చు అధ్యక్ష. ఆమె ఎన్నో సార్లు ప్రజల విషయంలో విజయాన్ని సాధించింది. ఇది ప్రజాస్వామ్యానికి అనుకూలమైనది. అదే విధముగా తమ అధికారం వారికి అంధత్వాన్ని ఇచ్చింది అధ్యక్ష. వాళ్ళు తమ విధినే మర్చిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తించారు అని మీరు గుర్తించాలని కోరుకుంటున్నారు అధ్యక్ష. ముగింపు వరకు అప్పటి దుర్గమమైన రోజుల బాధను మరొకరితో పంచుకునే బాధ్యతను నేను ఇతరుల పాలన ఉండేది అధ్యక్ష. అప్పటి ప్రధానమంత్రి 100% ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే బాధ్యతతో ఈ పదవిలో ఉన్న నేను 50 ఏళ్ల క్రితం అనగా జూన్ 25, 1975 నాటి అర్ధరాత్రి 50 సంవత్సరాల సందర్భంగా చర్చ ప్రారంభమవుతుంది. గౌరవనీయ ప్రధానమంత్రి గారిని సభను ఆవిష్కరించాలని ఆహ్వానిస్తున్నాము. ముందుగా మాననీయ అధ్యక్షుల గారికి నమస్కారములు. ఈ గౌరవనీయ సభలో బాధ్యతాభరితమైన భావంతో నేను నా మాటలు ప్రారంభిస్తున్నాను అధ్యక్ష. మన విద్యార్థులే రేపటి పౌరులు, భావి భారత నిర్మాతలు, ప్రపంచ నిర్మాతలు అనే సత్యాన్ని తెలిసినటువంటి మేనేజ్మెంట్ భారతీయ మహిళా మోర్చా సారథ్యంలో 50 సంవత్సరాల ఎమర్జెన్సీ విధింపు, దాని పరిణామాలు, అది పార్లమెంట్లో చర్చ జరిగితే ఏ విధంగా ఉంటుంది అనే ఉద్దేశంతో మాక్ పార్లమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ క్యాంపస్లో విద్యార్థులు చట్టాల గురించి తెలియకపోతే లేదా దేశానికి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చేసినటువంటి ద్రోహం గురించి తెలియడు. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి 18 ఏళ్ళ విద్యార్థిని. నాకు కూడా ఆ యొక్క గాయాలు కొంతమేరకు ఎదురయ్యాయి. ఎందుకంటే సైకిల్కు లైట్ లేకుండా పట్టపగలు వెళ్తే కూడా పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. చాలా దారుణమైనటువంటి నల్ల చట్టాలు. పొలంలో రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర అడిగినా లేదా దేనికైనా సరే చిన్నదానికి కూడా సంవత్సరాల పాటు జైల్లో మగ్గిపోయినారు ఆనాటి దేశభక్తులు. దేశద్రోహులు రాసినటువంటి ఆ దుష్ట పరిపాలనను గుర్తు చేసుకుంటే ఈనాటికి కూడా భయం వేస్తుంది. ఈరోజు రాహుల్ గాంధీ వాళ్ళ నానమ్మ చేసినటువంటి అకృత్యాలన్నీ మర్చిపోయి ఎంతసేపు ఉన్నా కూడా మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు అని ప్రస్తుత ప్రభుత్వాన్ని, మోడీ గారి లేదా కూటమి ప్రభుత్వాలను నిందిస్తూ ఉన్నారు. కానీ పొద్దున్న లేస్తే ఆయన గుర్తు చేసుకోవాల్సింది ఆనాటి ఉల్లంఘనలే. ఈనాడు ఉల్లంఘనలు ఏం జరగడం లేదంటే కేవలం కొన్ని తప్పులు జరిగిన వాటిని మాత్రం సరిచేయాల్సి వస్తుంది. 370 ఆర్టికల్ అనేది లేకపోతే ఈరోజు కాశ్మీర్లో తస్మాత్ జాగ్రత్త. మీరంతా కూడా భవిష్యత్తులో బాగా చదువుకొని మీ స్వతకాలం మీద నిలబడాలి, సమాజానికి ఉపయోగపడాలి, దేశ భవిష్యత్తును, ప్రపంచ భవిష్యత్తును కూడా కాపాడే పౌరులుగా తయారు కావాలి. మా వంతు మేము చేశాం, ఈ దేశానికి కానీ ఈ సమాజానికి కానీ చేశాం. మరి మీ వంతుగా మీరు కూడా చేయాలి. కేవీ సుబ్బారెడ్డి విద్యార్థులు అంటే ఈనాడు కూడా అనేక దేశాల్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా దేశభక్తితో మరి నేను విన్నవించేది ఏంటంటే దేశం గురించి తప్పకుండా ఆలోచించండి, మీ చుట్టూ ఉన్నటువంటి సమాజం గురించి ఆలోచించండి, చివరిగా మాత్రమే నీ గురించి ఆలోచించండి అని తెలియజేస్తూ మరి ఈరోజు జరుగుతున్నటువంటి మాక్ పార్లమెంట్లో విద్యార్థులు చాలా ప్రతిభావంతంగా పాల్గొంటూ ఉన్నారు. చాలా చక్కగా వాళ్ళ యొక్క
వాళ్ళ యొక్క ఆలోచనలన్నింటినీ కూడా పంచుకుంటున్నారు. ఈ ఆలోచనలు రేపు వాళ్ళని గొప్పవాళ్ళుగా తయారు చేస్తాయి అని నేను విశ్వసిస్తున్నా. థ్యాంక్ యూ. జై హింద్. శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింక కలకలం. ప్రసాదాల కౌంటర్ వద్ద భక్తుల ఆందోళన. ఇదేంటని ప్రశ్నించిన భక్తుడి నుంచి లడ్డూ లాక్కున్న అధికారులు. ప్రసాదంలో బొద్దిక వ్యవహారంపై స్పందించిన ఆలయంలో ఈవో శ్రీనివాసరావు ఈ ఘటన నిజంగా జరిగిందా లేదా ఎవరైనా కావాలని దుష్ప్రచారం చేస్తున్నారనే దానిపై సీసీ ఫుటేజ్ ఆధారంగా పరిశీలిస్తున్నానని తెలిపిన ఈవో ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో బార్కోట్ యమునోత్రి రోడ్డుపై బాలిగఢ్ వద్ద క్లౌడ్ బస్టర్ జరిగింది. సిలాయిబాద్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో నిర్మాణంలో ఉన్న ఓ హోటల్ పూర్తిగా కూలిపోయింది. అక్కడ పనిచేస్తున్న 9 మంది కార్మికులు శిథిలాల్లో చిక్కుకున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ ఆర్య తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. जम गया यार ये मलबा बहुत है, बहुत गहरा भाई। हाँ जम गया यार ये मलबा बहुत है, बहुत गहरा भाई। ఆర్థిక సంక్షోభం, అస్థితల మధ్య సంక్షేమ పథకాలను నిలకడగా అమలు చేస్తున్న ప్రజా సంకల్పానికి నిదర్శనంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఒక కీలక ఘట్టాన్ని ఆవిష్కరించింది. వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి హన్మకొండ అంబేద్కర్ భవన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 800 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, నగర కమిషనర్ శ్రీమతి చాహత్ బాజ్పాయ్ ముఖ్య అతిథులుగా పాల్గొని సభను ఉద్దేశించి మాట్లాడారు. డబ్బులు వస్తాయి కాబట్టి అవన్నీ కూడా అప్లై చేయించుకోండి. ముఖ్యంగా మన నగరపాలక సంస్థ మేయర్ మేడం గుండు సుధారాణి గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు అందరికీ కూడా మన వార్డ్ ఆఫీసర్ అందరికీ వారు లబ్ధిదారుడు మా వార్డ్ ఆఫీసర్కి ఒక అప్లికేషన్ ఇవ్వాలి. మాకు ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించినటువంటి ఐడి సభ్యులు అందరూ కూడా రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. ఫోర్త్ డివిజన్ నెక్స్ట్ శ్రావణి, వినోద, రేణుక, మమత. అట్లా నిల్చో. ప్రత్యేకంగా వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఇప్పటికీ 2000 మందిని దరిదాపు లబ్ధిదారులను ఎంపిక చేయబడింది. పట్టణంలో 2000 మందిని ఎంపిక చేయటం అంటే అది సాధ్యమయ్యే పని కాదు. అయినా కానీ చిన్న ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమించి ఎగ్జామ్షన్ ఇచ్చుకుంటూ వాటిని ముందుకు పోవడానికి వెళ్తున్నాం. మరి ఇంకా 1500 ఇండ్లు కూడా ఉన్నాయి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పటికి కూడా అప్లై చేసుకున్నా వారికి కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. ఈ 3500 ఇండ్లే కాదు, అర్హులు కనుక ఉంటే ఇంకా అడిషనల్గా 1000-2000 తేవటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు కూడా మీకు వచ్చిన వాళ్ళు రాని వాళ్లకు ఎవరికైతే లేవో
వాళ్ళని కూడా మీరు మోటివేట్ చేస్తూ ఉండాలి, చెప్తూ ఉండాలి. మీకు రాలేదా, మనం అన్న దగ్గరికి పోదాం, కార్పొరేటర్ లేకపోతే అక్క దగ్గరికి పోదాం, లేకపోతే ఆఫీసర్ల దగ్గరికి పోదాం, వాటి గురించి తెలుసుకుందాం. అప్లై చేయాలంటే ఏ విధంగా చేయాలి, ఎందుకంటే ఇంకో 10-15 ఏళ్ళ వరకు మళ్ళీ ఇండ్లు రాకపోవచ్చు నాకు తెలిసి. మరి అని నేను కూడా అట్నే మొదటికెళ్ళి అనుకున్నా. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారిని కలిసినప్పుడు మళ్ళా 6 నెలల్లో మళ్ళీ 3,500 ఇస్తా అని చెప్పగానే నిజంగా కూడా నాకు క్లబ్గా వాడిన ఏరియా నాకు తెలుసు. సో ఇక నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఏదైతే ఈ ప్రగల్భాలు పలుకుతున్నారో, వస్తారు చేరుతారు, నాగరాజు మీద వ్యతిరేకత ఉన్నది. నాగరాజు వ్యతిరేకత ఉంటే ప్రజలు నన్ను నమ్మి ఓట్లేసిండు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అనునిత్యం 24/7 నేను అందుబాటులో ఉంటున్నాను. కనీసం మరి అంత పెద్ద సీనియర్ నాయకుడు అని గొప్పలు చెప్పుకున్న వ్యక్తి వర్ధనపేట ఎమ్మెల్యేకు మినిస్టర్గా ఉండి కూడా మరి ఏదైనా ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ చేసిందంటే అక్కడ జీరో. అది పాత సమితి. వర్ధనపేట అనేది చాలా పురాతనమైన సమితి. ఇప్పుడు నేను 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, మున్సిఫ్ కోర్టు, తర్వాత 100 బెడెడ్ ఉంటే పేపర్ మీద ఇచ్చిండ్రు. మళ్ళీ నేను పోయి కొట్లాడి మంత్రివర్గుల దగ్గర రిక్వెస్ట్ చేసి మన వర్ధనపేటకు 100 బెడెడ్ హాస్పిటల్ కూడా తీసుకురావడం జరిగింది. అలాగే అక్కడ అందరూ నాయకులు, రైతులందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. 100 ఎకరాలు ఏదైతే మన గవర్నమెంట్ భూమి ఉండనో అది ఇస్తున్నారు. దాంట్లో పిల్లలందరూ స్టేడియం అడిగినారు, మున్సిఫ్ కోర్టు, అలాగే సబ్ జైలు కూడా మేము అడుగుతున్నాం. ఈ యొక్క అభివృద్ధి దిశను చూసి ఓర్వలేక పాపం కళ్ళు బయర్లు కమ్మి ఏమేమో మాట్లాడు మతిస్థిమితం కోల్పోయాడు పాపం. ఏదైతే మా సోదరి ఆ మనవరాలు దెబ్బ కొడితే ఆ మైండ్ బ్లాక్ అయిపోయింది. చిన్న మీద చిట్లు పోయి మాట్లాడుతున్నాడు. అతని మాటలపైన మా నాయకులు ఎవరు కూడా చూస్తున్నారు కదా, ఎక్కడ పోయినా కూడా మేము ఎక్కువ ఫోకస్ చేసేది డెవలప్మెంట్ యాక్టివిటీస్, ఎడ్యుకేషన్ పైన. మా సలాభాల కోసం చూస్తలేము. అనునిత్యం మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు ఏం అడిగినా కూడా నిధులు తక్షణమే శాంక్షన్ చేశారు. వరంగల్ జిల్లాలో ఇంతవరకు అండర్ డ్రైనేజ్ సిస్టమ్ తేలేని మూర్ఖులు ఇవాళ కాంగ్రెస్ మీద బురద జల్లుతున్నారు. నాయకులకు గౌరవం లేకుండా పోయిందో, లేకుండా నాయకుల మీద అసలు ప్రజలలో వ్యతిరేకత వచ్చిందని ఒక మేకపోతు గాంభీర్య డైలాగులు కొడుతున్నారు. దానికి అందరూ కూడా వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారు. నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలో నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ అధికారులు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లకు, నేర చరిత్ర గలవారికి, చెడు నడత కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే తప్పనిసరిగా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసులు అధికారులు హెచ్చరించారు. జనగామ జిల్లా దేవరపుల మండలం సింగరాజుపల్లి గ్రామంలో తోటి స్నేహితుడు వినయ్ కుమార్ జ్ఞాపకార్థం హెల్మెట్ పంపిణీ కార్యక్రమం చేపట్టిన తోటి స్నేహితులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ సృజన్ కుమార్ విచ్చేసి హెల్మెట్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రతి పౌరుడు, వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. మొబైల్ ఫోన్లకు ఇస్తున్నంత జాగ్రత్త ప్రాణాలకు ఇవ్వడం లేదన్నారు. ప్రాణ రక్షణకై తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని తెలిపారు. కావున పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినందుకు ఎస్ఐ గారికి కృతజ్ఞతలు. తద్వారా ఇప్పుడు హెల్మెట్ కంపెనీ మరియు లేక యూత్కు ఏమన్నా సందేశం ఎస్ఐ గారు ఇవ్వాలని కోరుతున్నాను. ఇప్పుడు ఎవరైనా మన కుటుంబ సభ్యులలో ఎవరైనా చనిపోతే మొత్తం ఆ కుటుంబం అంతా విషాదంలో ఉంటుంది. కాబట్టి ఆ విషాదం నుంచి తేరుకొని మన ఇంట్లో జరిగిన వ్యక్తికి జరిగినట్టు బయట మరే వ్యక్తికి జరగకూడదని చెప్పని మంచి ఆలోచనతోని వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఈ విలేజ్ ఎల్డర్స్ కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
ఇప్పుడు మన పోయిన సంవత్సరం నుంచి చూస్తే, అంటే నేను వచ్చి సంవత్సరం అవుతుంది దాదాపుగా, పోయిన సంవత్సరం నుంచి చూస్తే మన దేవరూపల హైవే మీదనే, ఈ హైవే మీద దాదాపుగా 13 మంది వితౌట్ హెల్మెట్లు లేకుండా, అంటే కేవలం హెల్మెట్ లేని కారణంతో చనిపోవడం జరిగింది. రీసెంట్ గా మన గొల్లపల్లి దగ్గర కూడా ఇది కొడకల్ నుంచి ఒక 2 వీలర్ మీద 2 వస్తున్నారు, వాళ్ళ ఎదురుగా బస్సు వస్తే బస్సును ఓవర్టేక్ చేయబోతుంటే టాటా ఏసీ వచ్చి గుద్దుకొని 2 స్పాట్ డెడ్. హెల్మెట్లు పెట్టుకుంటే ఖచ్చితంగా బతికే వాళ్ళం. అట్లా చాలా మంది హెల్మెట్లు లేని కారణంతోనే చనిపోవడం జరిగింది. కాబట్టి మేము కూడా పదే జనాలకు కూడా వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు కానీ, మాకు బయట ఎక్కడ కనిపించినప్పుడు కానీ హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకోవాలని చెప్పి చెప్తూనే ఉన్నాం. మన జేబులో ఉన్న ఫోను ఖరీదు ఒక 13,000 10,000 పెట్టి కొన్న ఫోన్కే అది కింద పడితే పగులుతుందని చెప్పని దానికి ఇది 200 300 పెట్టి పౌచులు అనుకొని అవి ఇవి అని వేసుకుంటా ఉంటాం. కానీ అలాంటిది మన ప్రాణానికి ఎంత విలువ కట్టాలి? అసలు విలువ లేనిదే, అంటే విలువ అంటే అది ఇన్ఫినిటీ. మన ప్రాణానికి ఒక విలువ అనేది కట్టలేమన్నమాట. అలాంటి దానికి మనం ఎంత ప్రొటెక్షన్ ఉండాలి, బయటికి పోయినప్పుడు మనం ఎంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ దయచేసి హెల్మెట్లు పెట్టుకోవాలి. అందుకే హెల్మెట్ ఫుల్ ఫామ్ కూడా HELMET అని ఉంటుంది. హెల్మెట్ అంటే దాని మీనింగ్ కూడా అదే. H అంటే హెడ్, E అంటే ఇయర్, L అంటే లిప్స్, M అంటే మౌత్, ఇంకో E అంటే ఐస్, T అంటే టంగ్, టీత్. అంటే వీటన్నిటిని ప్రొటెక్ట్ చేసేదే హెల్మెట్. వీటన్నిటి పేరు మీద రావాలని అట్లా హెల్మెట్ అని చెప్పి పెట్టారు. కాబట్టి దయచేసి అందరూ ఇది కనీసం వీళ్ళ కుటుంబాన్న ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకో వీళ్ళ ఇంట్లో జరిగినట్టు మరి ఏ కుటుంబంలో జరగకుండా ఉండడానికి హెల్మెట్ ధరించాలని చెప్పని కోరుతాం. ధన్యవాదాలు. మరో బుట్టల్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.